ప్రపంచాన్ని మరోసారి తీవ్ర వాతావరణ సంక్షోభం వెంటాడే ప్రమాదం కనిపిస్తోంది. ఈ ఏడాది ఏర్పడనున్న ఎల్నినో ప్రభావం సాధారణ స్థాయికి మించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ అవాంతరాలను దృష్టిగల తీవ్ర వాతావరణ పరిస్థితుల గాడ్జిల్లా లాంటి ఎల్నినో ఏర్పడే ముప్పు పొంచి ఉంది. ప్రతి దశాబ్దంలో 2-3 సార్లు సంభవించే సముద్రపు ఉష్ణ తరంగమైన ఎల్నినో భూమధ్య రేఖ చుట్టూ పసిఫిక్ లో ఏర్పడుతుందని, అది సెప్టెంబర్లో గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. వెచ్చని సముద్ర ప్రవాహం వాతావరణ సరళిని ప్రభావితం చేసి ఆస్ట్రేలియా, ఆసియా, ఆఫ్రికాలోని దక్షిణ ప్రాంతాల్లో కరువు ముప్పును పెంచుతుంది. ఇది అమెరికా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన తుఫానును, భారీ వర్షపాతం సంభవించే అవకాశాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటికే తీవ్రమైన దుర్భిక్షాలు, తుఫాను మనం చూసినప్పటికీ వచ్చేది మాత్రం రికార్డు స్థాయిలో అత్యంత బలమైన ఎల్నినో కావచ్చని, దీనివల్ల మరింత తీవ్రమైన పరిణామాలు సంభవించవచ్చని నిపుణులు తెలిపారు. వీటిలో వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, కార్చిచ్చులు, కరువు కాటకాలు, యుద్ధాలు, వలసలు వంటివి ఉంటాయి. ఊహించని తీవ్రతను దృష్టిలో ఉంచుకొని డజన్ల కొద్దీ మాన్స్టర్ చిత్రాల్లో కనిపించిన భారీ డైనోసర్ లాంటి జీవి పేరు వాతావరణ శాస్త్రవేత్తలు గాడ్జిల్లా ఎల్నినో అనే పదాన్ని వాడుతున్నారు. ఎల్నినో శతాబ్దాలుగా వాతావరణం సంబంధిత విపత్తులను కలిగిస్తోంది. కరువులు, వరదలను కలిగించడం ద్వారా ఎల్నినో ప్రపంచ ఆహార వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తోందని, దీనివల్ల ఆహార ధరలు విపరీతంగా పెరిగి ఇప్పటికే ఉన్న సరఫరా గొలుసుపై ఒత్తిళ్లు మరింత తీవ్రమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ యుద్ధానికి ముందు ప్రపంచంలోని ఎరువుల్లో దాదాపు 1/3 వంతు రవాణాకు ఉపయోగపడిన హర్మూజ్ జలసంధిని మూసివేయడం వల్ల రైతులు ఇప్పటికే అధిక ఎరువుల ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. చారిత్రకంగా ఎల్నినో ప్రధాన ఆహార సంక్షోభాలతో ముడిపడి ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఏర్పడిన 1877, 1878 నాటి తీవ్ర కరువులు ఉష్ణమండల ప్రాంతాల అంతటా లక్షలాది మంది ప్రాణాలను బలిగొందే. ప్రపంచ ఆహార వ్యవస్థలోని తీవ్రమైన అసమానతలను ఇది బయటపెట్టింది. ఇటీవలే 2015 నుంచి 2016 వరకు కొనసాగిన శక్తివంతమైన ఎల్నినో సమయంలో దశాబ్దాలలోనే అత్యంత తీవ్రమైన కరువును దక్షిణాఫ్రికా చూపించింది. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే తీవ్రమైన కరువు పరిస్థితులు వలసలను ప్రేరేపించగలవని, ముఖ్యంగా వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడిన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా జరుగుతుందని నిపుణులు తెలిపారు. ఎల్నినోతో ముడిపడి ఉన్న తీవ్ర వాతావరణ పరిస్థితులు ఇప్పటికే బలహీనంగా ఉన్న దేశాల్లో అస్థిరతను పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. క్రియాశీల ఘర్షణ ప్రాంతాల్లో ఇప్పటికే క్షిపణి సహజ వనరులపై మరింత ఒత్తిడి పెరగవచ్చు. కొన్ని సందర్భాల్లో యుద్ధంలో పాల్గొనే పక్షాలు వాటిని ఆయుధాలుగా ఉపయోగించుకోవచ్చు. 2026 నాటి ఎల్నినో వల్ల ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో ఖచ్చితంగా ఎవరు అంచనా వేయలేరు. కానీ దాని ప్రభావాలు విస్తృతంగా ఉంటాయని నిపుణులు హెచ్చరికల ద్వారా స్పష్టమవుతుంది. కొందరు అవి గాడ్జిల్లా తరహాలో భయంకరంగా మారుతాయని అంటున్నారు.